గో డియుసిడి అందరు కూడా అండి, మన టీమ్ లో ఉన్న అందరు కూడా. సో బ్యాక్ టు మై బెటర్ హాఫ్ సమత. గుడ్ మార్నింగ్ లీడర్, గుడ్ మార్నింగ్ అండి. సో మై నేమ్ వచ్చేసి సమత అండి. సో మా హస్బెండ్ నేమ్ ఇందాక మాట్లాడారు కదా, మధు అండి. మేము వరంగల్ లో ఉంటామండి. సో నాకు ఇద్దరు పిల్లలు, అద్వైత అండ్ ఆదిత్య. సో నా లైఫ్ లా మా యొక్క అప్లయన్స్ కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. నా అప్లయన్స్ పేరు వచ్చేసి శివాని వడ్డమాను అండ్ శ్రీనివాస్ సార్ అండి. సో ఒకసారి నా శిరస్సు వంచి వాళ్ళకు నమస్కారం చేస్తానండి. సో ఎందుకంటే నేను చెప్తా ఉంటాను, ఎక్కడో కొట్టుకపోయే గాలికి పోయే జీవితాన్ని ఇవాళ డైమండ్ డైరెక్టర్ గా మమ్మల్ని స్క్రీన్ మీద నిలబెట్టినటువంటి నా అప్లయన్స్ కి ఎల్లకాలం నేను రుణపడి ఉంటాను లీడర్స్. ఓకే అండి, నాది చిన్నగా నేను స్టోరీ చెప్తానండి. సో నా పేరు వచ్చేసి సమత అని చెప్పాను కదండి. నా ప్రాపర్ అంతా కూడా మా అమ్మకు నాన్నకి ముగ్గురు సంతానం అండి, అన్నయ్య, అక్క, నేను. సో మాది వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్, చెన్నూరు విలేజ్ అండి. పుట్టి పెరిగింది అంతా కూడా చెన్నూరేనండి. సో కష్టాలు కన్నీళ్లు అంటే ఆ భగవంతుడు నాకే పెట్టిండేమో అని నేను ఏడవని రోజు అంటూ లేదు లీడర్స్. ఎందుకంటే 8th 7th క్లాస్ నుంచి నా కష్టాలు అనేది స్టార్ట్ అయింది లీడర్స్, చెప్తే నమ్మరు. సో ఎవరికైనా ఎమోషనల్ అయితే గనక, సో సారీ ఫ్రెండ్స్ నేను ఎవరినైనా ఎమోషనల్ చేసినట్లయితే, ఎందుకంటే నా స్టోరీ అనేది చాలా ఎమోషనల్ స్టోరీ అండి. సో 7th క్లాస్ లో మా మమ్మీకి గర్భసంచి ప్రాబ్లం తో తను చాలా సఫర్ అయ్యారు. ఏమీ తెలియని వయసు అండి మాకు. సో మా బ్రదర్ వచ్చేసి హైదరాబాద్ లో వర్క్ చేస్తా ఉండేది. మా డాడీ డ్రైవింగ్ ఫీల్డ్, మా మమ్మీ కూకున్న వాళ్ళు ఎట్లుంటారంటే ఇట్లుంటారు అన్నమాట. సో జీవితం అనేది ఇట్లా స్టార్ట్ అయింది. నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదండి. నేను పుట్టినాక 11 days కే మా డాడీ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తా ఉండే, ట్రాక్టర్ బోర్ల పడి మేజర్ యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు నన్ను ప్రతి ఒక్కరు అన్నారట, ఈ పిల్ల ఉట్టుడేమో గానీ వాళ్ళ నాన్నకి ఇట్లా అయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్నారట. సో నా 21వ రోజు ఒకరు పిల్లలు లేని వాళ్ళు వచ్చి నన్ను దానం చేయమని అడిగిండ్రట. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, 21వ రోజు ఒక గౌడ్స్ వచ్చేసి నన్ను కావాలి అని అడిగితే మా అమ్మ నేను ఇయ్యనంటే ఇయ్యనని చెప్పేసి ఏడ్చి తీసుకొచ్చుకుందట. సో మా డాడీ డ్రైవింగ్ చేసే ఓనర్ వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో తర్వాత కొద్ది రోజులు నా 21st తర్వాత నుంచి ఇక్కడ జరిగింది ఏంటంటే, మా డాడీ డ్రైవింగ్ చేయలేని స్థితి, మా అమ్మ బాలేంత. మా అక్క మా అన్నయ్య బేబీ సోపు వాడితే నన్ను లైబాయ్ సోపు పెట్టేసి పెంచిర్రు అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, నా చిన్న బిడ్డ కష్టాలలో పెరిగింది, నా చిన్న బిడ్డ కష్టాలలో పెరిగింది అని ప్రతి రోజు నాకు చెప్తా ఉండే అన్నమాట. సో అక్కడికి వచ్చేసరికి మా అన్నయ్య ప్రైవేట్ స్కూల్లో చదివిండు 10th వరకు. మా అక్క శిశు నుంచి 10th వరకు శిశు మందిర్ స్కూల్లో చదివింది. నా జీవితం చూసుకుంటే 1st క్లాస్ నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్. సో ఎందుకు అంటే నీకు యూటర్న్ తిరిగే రోజు ఉంది అని ఆ భగవంతుడు నన్ను గుర్తు చేస్తా ఉన్నాడు అన్నమాట. ఏ రోజు కూడా నేను బాధపడలేదండి. మా అమ్మ అనేది అన్నమాట, ఏమని, నా చిన్న బిడ్డ ఏడున్నా గెలిచేస్తుంది, ఏడున్నా రాజ్యాన్ని నిలుపుకత్తది, ఇచ్చిన ఇల్లు కాడ పేరు నిలబెడుతుంది అని ప్రతిసారి అనేది అన్నమాట. సో అట్లా 10th క్లాస్ వరకు కూడా నాది గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. మా అక్క ప్రైవేట్ స్కూల్లో చదివింది. సో ఆ క్రమంలో 7th క్లాస్ కి వచ్చేసరికి అప్పుడు ఏమి తెలియని వయసు అండి. మా అమ్మకి గర్భసంచి ప్రాబ్లం వచ్చేసి చాలా సివియర్ ఉండేది. సో మా బ్రదర్ తీసుకెళ్లి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించిండు. తీసుకొచ్చినాక మీ అమ్మకి ఇదైందట ఇదైతుందట అని మా చుట్టాలందరూ చూడడానికి వచ్చారు. సో అప్పుడు డాక్టర్ ఏం చెప్పిండంటే, గర్భసంచి తీయకపోతే చనిపోయే ప్రాబ్లమే ఉంది, తీసినా కూడా ఏదో ఒక పార్ట్ కు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి మా మదర్ కు చెప్పారు. సో 7th లో మా అమ్మకి ఆపరేషన్ అయింది, 8th లో బానే ఉంది. 8th ఎండింగ్ 9th కి వచ్చేసరికి మా అమ్మ హాస్పిటల్ కి వెళ్తే కిడ్నీ వాపు వచ్చిందని డాక్టర్ చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి స్టార్ట్ అయిన కష్టాలండి. మా అన్నయ్య హైదరాబాద్ లో క్యాటరింగ్ లో వర్క్ చేస్తా ఉండి అమౌంట్ అనేది పంపిస్తా ఉంటే, నేను 8th క్లాస్ లో, మా అక్క అమాయకురాలు, సో మా అక్కకు కొంచెం మాట్లాడడం అనేది తక్కువ ఉంటుంది పవర్. నేను 8th క్లాస్ లో మా అమ్మని చెన్నూరు నుండి కరీంనగర్ వరకు బస్ లో తీసుకెళ్లేదండి. సో అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ నేను 10th కి వచ్చే వరకు ఆమెకు చూపెట్టడంతోనే జరిగేది. ఒక్క నిమిషం అండి ఇది. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ అండి. నేను అపోలో హాస్పిటల్ కి, చెల్మేడ ఆనందరావు హాస్పిటల్ కి మా అమ్మని రెగ్యులర్ గా తీసుకు ఉండేది. సో అప్పుడు మెడిసిన్ మీద అవగాహన లేదు, ఏమి తెలియని నాలెడ్జ్. అమ్మని తీసుకెళ్లాలి, హాస్పిటల్ కు తోడుగా వెళ్ళాలి, అటువంటి సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ అయిందండి. సో తీసుకెళ్లేదాన్ని. 8th 9th అయిపోయింది. మంత్లీ డయాలసిస్ అన్నాడు, వీక్లీ డయాలసిస్ అన్నాడు, 15 days డయాలసిస్ అన్నాడు. సో డే బై డే డయాలసిస్ వచ్చింది. అమ్మ సివియర్ గా ఉంది అన్న సిచ్యువేషన్ తెలిసింది. నన్ను ప్రతిసారి డాక్టర్ అనేవాళ్ళు, ఇంత చిన్నదాన్ని నువ్వు వస్తున్నవేందమ్మా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదా అనేది. అన్నయ్య చేయకపోతే పైసలు లేని సిచ్యువేషన్, అమ్మని తీసుకోకపోతే బతికే సిచ్యువేషన్ కాదు. సో ప్రతిసారి నేను తీసుకెళ్లే డయాలసిస్ చేసేది.
మీరు నమ్మరు లీడర్స్, 10th క్లాస్ లో హాఫ్ డే స్కూల్ కి వెళ్ళి హాఫ్ డే బట్టల షాప్ లో పనిచేసేది. మా అక్క నేను ఇద్దరం చేసేసి మా అమ్మకు మెడిసిన్ కోసం మేమిద్దరం స్కూల్ వదిలేసి నేను మా టీచర్స్ తోని ఒప్పందం కుదిరించుకున్నా. ఏమని అంటే మా అమ్మ చాలా సివియర్ సిచ్యువేషన్ లో ఉంది, మా అమ్మకు మెడిసిన్ లేకపోతే చనిపోయే స్టేజ్ లో ఉంది టీచర్, నేను స్కూల్ కు రాలేను. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అండి, రన్నింగ్ లో ఫస్ట్, స్కిప్పింగ్ లో ఫస్ట్, చదవడంలో ఫస్ట్, డ్రిల్ లో బ్యాండ్ కొట్టడంలో మరీ ఫస్ట్ అన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో మా టీచర్స్ కి నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం స్కూల్ కు రాలేను, ఎగ్జామ్స్ అప్పుడు వస్తాను, మా అమ్మ సిచ్యువేషన్ ఇది, మేము పని చేయకపోతే మా ఇంట్లో గడవలేని పరిస్థితి అని చెప్పేసి మా అక్క నేను బట్టల షాప్ లో, మా అక్క పొద్దున వర్క్ చేస్తే నేను సాయంత్రం వర్క్ చేసేది. పార్ట్ టైం గా మా అన్నయ్యకు మేము 10th క్లాస్ లో తోడుగా ఉండి మా అమ్మకు సపోర్ట్ గా మేము చెయ్యాలని మేమిద్దరం పనిచేసి మా అమ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్ళేది. సో అట్లా 10th క్లాస్ వరకు గడిచిపోయిందండి. సో ఇట్లా చేసుకుంటూ కూడా మేము చదువుకున్నాము. అపోలో హాస్పిటల్లో తిండికి కడుపుకు చచ్చిపోయి ఎన్నో రోజులు తల్లినిగా పడుకున్న రోజులు ఉన్నాయి లీడర్స్. అంటే నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, చాలా మంది అనుకుంటారు మధు సార్కి గవర్నమెంట్ జాబ్ కదా, వాళ్ళకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే వాళ్ళ బిజినెస్ చాలా ముందుకు వెళ్ళిపోయింది అనుకుంటారు. కాదు లీడర్స్, మా అమ్మ నన్ను అన్నం తిని రాపో బిడ్డ అని కిందికెళ్ళి పంపిస్తే నేను అన్నంకి 30 రూపాయలు ఖర్చు పెడితే నా తల్లికి ఒక రోజు ఫుడ్ ఆగిపోతే ఏమైతుందో అని చెప్పేసి నేను హాస్పిటల్లో మెస్ లోకి వెళ్ళి కింద కూర్చొని 10 నిమిషాలు టైం గడిపేసి నేను తిన్నా అని చెప్పేసి ఆ డబ్బులతోని మా అమ్మకి తీసుకొచ్చి నేను తినబెట్టేదండి. సో అట్లా చేస్తా ఉన్న క్రమంలో మా అమ్మ ఒకసారి అన్నది, నా బిడ్డ నిన్ను అన్న రుణం నువ్వు తీర్చుకుంటా ఉన్నావు, నా లాస్ట్ కోరిక నాకేమీ లేదు, ఇంతమంది నాకు డయాలసిస్ కి ఇంతమంది సిస్టర్లు ఇక్కడ చేస్తా ఉన్నారు కదా, నువ్వు కూడా ఎటువంటి సిచ్యువేషన్లనైనా చదువు ఆపకుండా ఏఎన్ఎం కంప్లీట్ చేసి నువ్వు కూడా ఒక హాస్పిటల్లో నాకేమన్నా అయితే నీలాంటి తల్లులకు 100 మందికి సేవ చేయి బిడ్డ అని నా చేతిలో చేసుకొని మాట తీసుకుంది లీడర్స్. సో ఆ పట్టుదల ఒకటి నా మైండ్ లో పెట్టుకున్నాను. అప్పుడు 10th క్లాస్ లో నవంబర్ 13వ తారీఖు రోజు మా అమ్మ చనిపోవడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ఎగ్జామ్స్ అండి. సో నిజంగా చెప్తా ఉన్నాను, మా డాడీ వాళ్ళ చెల్లెలకు ఎంత రుణపడి ఉన్నా తక్కువేనండి. మమ్మల్ని పట్టుకొని ఉన్నారు. మా అమ్మ చనిపోయిన టైంలో మీరు నమ్ముతారో నమ్మరో లీడర్స్, మా ఇంట్లో కిలో బియ్యం లేని పరిస్థితి. సో ఆ స్టేజ్ నుంచి మమ్మల్ని ఇద్దరిద్దరు పిల్లలు కానీ హస్బెండ్స్ కి మమ్మల్ని ఇచ్చినందుకు వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉండిన తక్కువేనండి. సో కిలో బియ్యం తీసుకొచ్చి మమ్మల్ని పెంచినటువంటి సిచ్యువేషన్ ఉందండి వాళ్ళు. సో 10th లో అమ్మ చనిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత ఏం చేయాలనో అర్థం కాదు, ఎక్కడ ఉండాలనో అర్థం కాదు. సో అక్కకి ఏమైంది, 10th లో 1 year లోపు మ్యారేజ్ చేయాలి కదా అమ్మ చనిపోయినాక, కానీ అక్కకు 1 year లోపు మ్యారేజ్ చేయడం జరిగింది. అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోయిండు, నేను డాడీ ఇద్దరం మిగిలిపోయినాం. మా టీచర్స్ అందరు ఇంటికి వచ్చి, సమత ఇప్పటికైనా నువ్వు చదువుకో అమ్మా అని చెప్పేసి అందరు కలిసి నన్ను వరంగల్లో ఇంటర్ లో జాయిన్ చేశారు. సో డాడీ అన్నయ్య ఇద్దరు ఉన్నారు. వరంగల్లో స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ అగైన్ జనవరి వచ్చేసింది, మా డాడీ సివియర్ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఇందాక చెప్పాను కదా మా డాడీ ఒక్కడే మా అమ్మ ఒకతే అని, వాళ్ళిద్దరు మేనోళ్ళు అండి. ఊహ తెలిసినప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిండ్రు, మ్యారేజ్ అయింది. సో మా డాడీ ఆమె చనిపోయినది తట్టుకోలేక 1 year లోపల కుమిలిపోయేసి ఆయన ఏం చేసిండు, సడన్ గా ఆయనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత జనవరిలో కరెక్ట్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అవుతా ఉన్నాయి. మా డాడీ ఫోన్ చేసి, చిన్నోడా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు తొందర రా అన్నాడు. మళ్ళీ ఇంటర్ కుప్పగూలిపోయింది, బ్యాగ్ చదువుకొని చెన్నూరు ఇంటికి వెళ్ళిపోయినా. సో ఆయనకు 1 నెల రోజులు సేవ చేసుకున్నానండి. తల్లికి చేతులారా సేవ చేశాను, సేమ్ తండ్రికి అగైన్ మళ్ళా సేవ చేశాను. మా ఇంటి దగ్గర అండి ఇప్పటికి స్టిల్ తల్లిదండ్రికి సేవ చేసి నిలబడ్డది అని అన్ననులు పాప నవ్వుతారండి. సో మళ్ళీ జనవరి 13 రోజు నాన్న చనిపోవడం జరిగింది. ఇంతకంటే దురదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా లీడర్స్? సో మళ్ళీ డాడీ చనిపోయిండు, ఇంటర్ పోస్ట్ పోన్ అయిపోయింది. అంటే ఏదో సాధించాలని తపన ఉంది, అగైన్ బయటకు వస్తున్నా, పోతున్నా బయటకు వస్తున్నా. సేమ్ మళ్ళీ డాడీ సంవత్సరికం అయిపోయింది, అక్క మ్యారేజ్ అయిపోయింది, అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోయిండు. నేను ఎక్కడ ఉండాలనో తెలియని పరిస్థితి లీడర్స్. ఇల్లు లేదు, అక్క అత్తగారింటికి వెళ్ళలేము, అన్నయ్యతో హైదరాబాద్కి వెళ్ళలేము. సో మళ్ళీ సెకండ్ ఇయర్ అట్లా ఇట్లా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశాను. మా డాడీ వాళ్ళ చెల్లెలు మా దగ్గర ఉండు బిడ్డ అన్నారు. మనిషికి 2 months ఉండేది లీడర్స్. ఉండుకుంటూ నేను ఏఎన్ఎం అనేది సెకండ్ ఇయర్ వరకు కంప్లీట్ చేసే క్రమం లోపల మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 2 months, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 2 months, అట్లా ఒక 1 year గడిపేదాన్ని. ఎక్కడ హాలిడేస్ వస్తే 4 రోజులు అక్కడ, ఎక్కడ హాలిడేస్ వస్తే 4 రోజులు అక్కడ.
గడుపుకుంటూ ఉండేదాన్ని. వీళ్ళు డబ్బులు ఇస్తే డ్రెస్సులు కొనుక్కోవడం, వాళ్ళు డబ్బులు ఇస్తే డ్రెస్సులు కొనుక్కోవడం, అట్లా జరిగిపోయిందండి నా జీవితం అనేది. సో అట్లా ఇట్లా డిగ్రీ కంటిన్యూ చేస్తున్న క్రమంలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో నా గ్రేట్ హస్బెండ్ అండి, హస్బెండ్, ఫాదర్, మదర్, ప్రతి ఒక్కటి ఏ వర్డ్ ఉంటే ఆ వర్డ్ అన్ని ఆయనకు సాక్రిఫైస్ అండి. ఎందుకంటే నాకు ఒక అమ్మ లేని స్థానంలో అమ్మని ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు, నాన్న లేని స్థానంలో నాన్నని ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. నేను కూడా మా పిల్లలతో ఆయనకు పిల్లనేనండి. సో వాళ్ళు నాన్న ఇది కావాలి అంటే స్టిల్ ఇప్పటికీ నాన్న ఇది కావాలని నేను కూడా అడుగుతా. ఎందుకంటే నాకు బాగా గుర్తండి, డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నాను, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని నేను అష్టాచెమ్మ ఆడుకుంటున్నా. సో అష్టాచెమ్మ ఆడుతుంటే ఎక్స్ నెట్వర్క్ లో మా సార్ వాళ్ళకు మా చిన్నతమ్మకు పరిచయం అన్నమాట. సో మా సార్ వాళ్ళు ఏదో ప్రయాణం చేసేటో వెళ్తా ఉంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, మ్యారేజ్ చేసుకుంటారా అని ఎవరో సరదాగా అడిగినరట. సో మా సార్ ఏం చేసిండు, నేను అష్టాచెమ్మ ఆడుకుంటా ఉంటే నాకు ఇంతలా జుట్టు ఉండేది అన్నమాట. మా సార్ ఆ జుట్టుని చూసి సో మా అత్తమ్మని అడగడం స్టార్ట్ చేసిండు, ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకుంటే నాకు ఇస్తారా అంటే అప్పుడు ఒకటే మాట చెప్పిరు, వాళ్ళ దగ్గర కట్నం ఇవ్వడానికి మాత్రం ₹1 లేదు వాళ్ళు తప్ప, మీరు అమ్మాయి నచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అని చెప్పారు. సో మా సార్ టీచర్లు ఎట్లుంటారండి, ఫుల్ డాటా ఇస్తారు కదా. సో వాళ్ళు మొత్తం బయోడేటా గుంజారన్నమాట. గుంజేసిన తర్వాత అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి ఓపికకు భూదేవి ఓపికకు సమానమేనండి, మీ షూలు తుడిచి పాలిష్ చేసి మిమ్మల్ని స్కూల్ కు పంపించే క్యారెక్టర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మే 25th కు మా సార్ మే 20కి మా సార్ చూసారు, జూన్ 11 కి మ్యారేజ్ అయిపోయింది. అంతా డిసిజన్ లోనే అయిపోయింది. సో ₹1 కట్నం కూడా ఎవరు ఏమి ఇవ్వలేదండి. మా సారే రివర్స్ 5 తులాల బంగారం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. ఏంటంటే అమ్మాయి బాగుండాలి, మా ఇంట్లో కలివిడిగా ఉండాలి, మాది పెద్ద ఫ్యామిలీ అని చెప్పాడు. సో అట్లా మా మ్యారేజ్ అయిపోయిందండి. నా ఫస్ట్ డెలివరీ కూడా ₹1 ఇవ్వడానికి కూడా ఎవరు లేరు కదండి. సో మా సారే పెట్టుకొని నా డెలివరీలు కూడా అయిపోయినాయి. నాకు పాప బాబు వచ్చేసారు. స్టిల్ ఇప్పటికి కూడా ఏ రోజు ఇది కావాలి అని అంటే వద్దు అని ఒక మాట కూడా అనడండి. సో నేను ఈ రోజు డైమండ్ డైరెక్టర్ గా ఇక్కడ నిలబడ్డాను అంటే నా హస్బెండ్ నాకు కారణం. ఎందుకంటే నేను మీటింగ్స్ చేసి 10-11కి వస్తానండి మంచిర్యాల నుండి, ఏ ఒక్క రోజు విసుక్కోడు. మొన్న రాత్రి వచ్చేసరికి 11:12 అయింది, నాకన్నా ముందే బస్ స్టాండ్ లో ఉన్నారు. అంటే నా మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఓపిక కావచ్చు, ఒపీనియన్ కావచ్చు, ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అంటే ఆయనే కారణం అండి. సో ఎంత బాగా చూసుకుంటాడన్నది మాటలలో వర్ణించలేమండి. ఒక అమ్మ నాన్న లేని అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి ఒక్క ఉమెన్ కి తెలుసు. ఆ కష్టాలన్నిట్లో సగభాగమై నన్ను చాలా బాగా చూసుకుంటున్న మా హస్బెండ్ కు నా యొక్క శిరస్సు వంచి నమస్కారం నేను మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నానండి. సో ఇదనేది నా జర్నీ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఎన్ఎం కావాలనుకున్నా కాలేదు, ఇంటరు ఎగుడు దిగుడు అయిపోయింది, 10th ఏమీ లేదు, పేరెంట్స్ లేరు. ఈ జీవితం ఇట్లా గడిసే లోపల మా సార్ పరిచయం అయ్యాడు కదా. సో గవర్నమెంట్ టీచర్ అని పెళ్లి చేసిరు కదా, నేను ఇక్కడికి వచ్చేసరికి సబ్బులు, పేస్ట్లు, నూనెలు సర్వం కనబడతాయి. ఇదేంటి టీచర్ అని అన్నారు, ఇవన్నీ కనబడతాయి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. మా సార్ స్కూల్ కు పోతే వీడియో కాల్ చేసిన, ఇది నిజంగా నేను అబద్ధమేనా అని చెప్పేసి వీడియో కాల్ చేసేది. సో పిల్లలను చూపెట్టేది అన్నమాట. అక్కడ చూపెట్టిన తర్వాత నేను నమ్మేది, ఇంటికి ఫోన్ చేసి ఈయనేందే సబ్బులు పేస్టులు అంటాడని చెప్పేసి అట్లా అనుకునేది ఎక్స్ నెట్వర్క్ లో. సో దాంట్లో కూడా నేను పెద్దగా ఇన్వాల్వ్ ఏం కాలేదు, ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువ. ఈడ 10,000 వస్తేనే బతికే మా జీవితానికి 10,000 పెట్టి ప్రోడక్ట్ ఎవరు కొంటారు? ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళు ఎందుకు పైసలు సంపాదిస్తాండ్రు? ₹1,00,000 అంటాడు, జీతం అంటాడు, గవర్నమెంట్ జాబ్ అంటాడు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకునేది. ఎందుకంటే అప్పుడు ఏం తెలియదు కదా. సో కష్టాలు తెలియదు, కన్నీళ్ళు తెలియదు, పిల్లలు తెలియదు, ఏం తెలియదు, తెత్త తినడు ఒకటే తెలుసు కదా. సో అట్లా అనుకునేదాన్ని, నేను పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయేది. ఆ తర్వాత గడిచిన క్రమం లోపల 4 years గడిచిపోయింది. అసలు సిసలైన నొప్పి అనేది ఎక్కడ ఉంటుందో అర్థమైంది లీడర్స్. సో పిల్లలు అయిపోయినరు, పెళ్లి అయిపోయింది, ఇల్లు కావాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే లాస్ట్ 2023 నవంబర్ లో నాకు హెల్త్ ఛాలెంజ్ అనేది పెద్ద మేజర్ గా వచ్చింది లీడర్స్. నేను చాలా వీడియోస్ లలో కూడా మీకు చెప్పాను. మేజర్ అంటే ఒక 4-5 days లో చనిపోతానేమో అని చెప్పేసి అందరు చూసిన రోజులు ఉన్నాయన్నమాట. సో థ్యాంక్స్ టు భరత్ అండి, ఎందుకంటే నాకున్నది ఒకే బ్రదరు, కానీ నా బ్రదర్ తో పాటు ఈ భరత్ కూడా నా బ్రదరే అనుకుంటా. అసలు అల్లుడు అని ఏ రోజు కూడా నా నోటికి రాదు. ఒక అన్నయ్య అంటే మా అన్నయ్యకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తే మా భరత్కు 4 సార్లు ఫోన్ చేస్తా. అసలు మేము అత్తమ్మ అల్లుడు మెంటాలిటీ కానే కాదు, అన్నయ్య చెల్ల మెంటాలిటీ లాగానే ఉంటాం. ఎందుకంటే ఆ రోజే గనక ఆయన నాకు సప్లిమెంట్స్ గురించి చెప్పకపోతే ఈ రోజు నేను ఈ స్క్రీన్ మీద ఉండేదాన్ని కాదు, ఆ వాల్ మీద ఉండేదాన్ని కావచ్చు. అంత డిప్రెషన్. ఎందుకంటే మదరు చనిపోయిందే కిడ్నీ ప్రాబ్లమ్ తోని కదా, సేమ్ ప్రాబ్లం నాకు రివేజ్ అయిందన్నమాట. మేము డాక్టర్ని అడిగితే అది జెనెటిక్ ప్రాబ్లమా, కోవిడ్ ఇంజెక్షన్ తెలియదు, కానీ మేజర్ గా ప్రాబ్లం అవుతుంది అని చెప్పిర్రు. సో కంప్లీట్
బెడ్ సిక్ అండి. లేస్తే గిడినెస్, కూర్చుంటే గిడినెస్. ఇందులో సగం ఉన్నానన్నమాట. సో నవంబర్ 27 రోజు నా ప్రాబ్లం బయటపడింది. థాంక్స్ టు భరత్ వన్స్ అగైన్ అండి. సో మేము హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు మా భరత్ ఒకటే మాట అన్నాడు, మామ ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఇవన్నీ కాదు. మనము చేసింది చాలు. జీవితం ఈడికి తిరిగింది చాలు. నీ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నది చాలు. ఇకనైనా నువ్వు మేలుకో అని చెప్పిండు. ఎందుకంటే అప్పుడు ఆంవే సప్లిమెంట్స్ వాడాలంటే 10,000 కావాలి. మా సాలరీ వచ్చేసి 90,000 అండి. సో 90,000 లా ఈఎంఐలకే మీరు నమ్ముతారో నమ్మరో లీడర్స్ 70,000 పోయేదండి. సో నేను 10,000 సప్లిమెంట్స్ కొనాలంటే అది ఇంపాసిబుల్ కాని పని. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోతేనేమో కుప్పలు గోళీలు, 22 రకాల టాబ్లెట్స్ ఇచ్చిరండి. అవి వేసుకుంటే నేను తినలేను, పడుకోలేను, కూర్చోలేను. అటువంటి సిచ్యువేషన్ లో మా భరత్ ఒకటే మాట అన్నాడు, నీకు ఎక్కడైతే మామ సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్ కదా, సేమ్ ఇవి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో తయారైంది, రేట్ తక్కువ ఉంది. అవి బయట తయారైతాయి, రేట్ ఎక్కువ ఉంది మామ. నువ్వు ఫస్ట్ ఇవి స్టార్ట్ చేయి, నువ్వేం మాట్లాడకని అన్నాడు. సో అప్పుడు వడమన్ శ్రీనివాస్ సార్ని పిలిపించడం జరిగింది. నా పిల్లల చదువు గిదువు అన్ని వదిలేసి 4 నెలలు ఇంటికి వెళ్ళిపోయానండి. సో వెళ్ళిపోయిన సిచ్యువేషన్ లో మా భరత్, మా సార్ ఇద్దరు కూర్చొని ఆలోచన చేసి శ్రీనివాస్ సార్ ను పిలిచి దీని గురించి విషయం తెలుసుకొని అప్లైన్ ను వెతుక్కుంటూ వెళ్ళినామండి. సో పిలిచి తెలుసుకొని జనవరి 23 నా బర్త్డే అండి. సో పునర్జన్మ పొందింది ఆ రోజే, డబ్బులు పొందింది కూడా ఆ రోజేనండి. 2 రకాలు కూడా అదే పొందాము. సో జనవరి 23వ తారీఖు రోజు 100 PV తీసుకొచ్చిర్రు. నాకు ఎలా చెప్పాలనో వాళ్ళకి అర్థం కాలేదు. సో మా ఇంటికి భరత్, మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అన్నయ్య దగ్గరికి భరత్, మా సార్ ఇద్దరు వచ్చారు సప్లిమెంట్స్ పట్టుకొని. ఇవన్నీ ఏంటి, ఇక అదైపోయింది దీన్ని పట్టుకొని వచ్చిర్రా అని అన్నా నేను కూడా. సో ఎందుకనంటే ఇక అవైపోయింది ఇవైపోయింది ఇంకేమన్నా తీసుకొస్తారా అని చెప్పేసి అంటే, అది కాదు అత్తమ్మ, నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఇది, నువ్వు ఫస్ట్ ఇవి వాడు. మనం బిజినెస్ చేస్తామా చెయ్యమా సెకండరీ థింగ్. నువ్వు ఇవి వాడి నువ్వు కోలుకుంటే మాకు ఇంతకే చాలు. నువ్వు ఉన్న సిచ్యువేషన్ లా పిల్లలు చిన్నగా ఉన్నారు, నువ్వు బ్రతకాలి అని చెప్పేసి ఒకటే మాటలు అనడం స్టార్ట్ చేసిర్రు. సో నేను జనవరి 25 నుంచి సప్లిమెంట్స్ వేసుకున్నాను. నేను డిసెంబర్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళానండి. సో నేను ఫిబ్రవరి వాడిన సేమ్ మళ్ళీ మా భరత్, మా సారు, నేను ముగ్గురం కలిసి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాము. అప్పుడు డాక్టర్ ఒకటే మాట అన్నాడు, ఏంటండి ఇంత తక్కువైన రిపోర్ట్స్ అని అన్నాడు. ఎందుకండి అంటే 2 months ల మిరాకిల్ అనేది జరిగిపోయింది అని అన్నాడు. అంటే మా సార్ అన్నాడు, మేము సప్లిమెంట్స్ వాడుతున్నాం సార్ అని చెప్పాడు. మీకు నేనేం చెప్పనక్కర్లేదు, మీరు ఏదైతే కంటిన్యూ చేసిరో అదే కంటిన్యూ చేయండి అన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడండి, లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు బీపీ రేజ్ అయింది లీడర్స్. మీరు నమ్ముతారో నమ్మరో, 190/110, 190/110. ఫస్ట్ కాల్ మా సార్కి వెళ్ళింది, సెకండ్ కాల్ మా భరత్కి వెళ్ళింది. నీకేం కాదు, నువ్వు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఫ్రెండ్ దగ్గరికి ముచ్చటకు పోయినా నేను ఆ రోజు. సో చెక్ చేసుకుంటే ఇది వచ్చింది అన్నమాట. 80 mg బీపీ గోళీ వేసుకున్న లీడర్స్ నేను. 80 mg, ఏజ్ వచ్చేసి 26, నేను వేసుకున్న డోస్ వచ్చేసి 80 mg. సో వేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ నువ్వు బీపీ టాబ్లెట్ వాడాలి అన్నాడు, మెడిసిన్ వాడాలి అన్నాడు. 2 years కంటే ఎక్కువ నీకు టైం పట్టది, డయాలసిస్ చేయాలి అన్నాడు డాక్టర్. సో అగైన్ బ్యాక్ వచ్చిన ఒకటే డిసిజన్ తీసుకున్నా. మీకు గోడకు ఫోటోలు కనబడతా ఉన్నాయి. పిల్లలని స్కూల్ కి రెడీ చేసి పంపించేసి వాళ్ళు వచ్చేలోగా నేను బ్రతుకుతానో లేదో అని చెప్పేసి ఆ ఫోటోలు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నా లీడర్స్. బెడ్ షీట్లు తడిచిపోయినాయండి. ఒక 1 month మా సార్ తో మొత్తానికి మాట్లాడలే. ఎందుకంటే నాకేమన్నా అయితే ఆయన తట్టుకోడు. ఎందుకంటే మేమిద్దరం ఫ్రెండ్స్ కంటే క్లోజ్ గా ఉంటాం. నన్ను పల్లెత్తు మాట ఒకరోజు అన్నది లేదు. నాకేమన్నా అయితే ఆయన తట్టుకోడు అన్న ఉద్దేశంతో నేను ఆయన మొహం చూడలేదు, మాట్లాడలేదు. పిల్లలను కూడా మళ్ళీ చూస్తానో చూడనని వాళ్ళతో కూడా రిలేషన్ అనేది తక్కువ చేసిన. అటువంటి సిచ్యువేషన్ లా నన్ను వెస్టేజ్ అనేది కాపాడింది. థ్యాంక్ యూ వెస్టేజ్ అనేది వర్డ్ చాలా చిన్నది లీడర్స్. సో అదే డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు సప్లిమెంట్స్ విషయంలో చెప్పినప్పుడు, నీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు ఇదే కంటిన్యూ చేసుకోండి అన్నారు. ఆ రోజు స్టార్ట్ అయిన సప్లిమెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా ఆగలేదండి. సో నాకు ఆ రోజు ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నాకు ప్రాబ్లమే లేకుండా వెళ్ళిపోయింది. 80 mg బీపీ టాబ్లెట్ వేసుకునే నేను అసలు బీపీ టాబ్లెట్ వేసుకోకుండా అయిపోయింది. లాస్ట్ 2 months బ్యాక్ 10 mg తో నేను ఆపడం స్టార్ట్ చేసిన. ప్రోకార్డ్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తా ఉన్నా. రోజుకు మన ఈ 18 రకాల క్యాప్సిల్స్ వేసుకుంటున్నా. సో మెయిన్ గా మేము వెస్టేజ్ లకు రావడానికి కారణము నా ప్రాణమే దీనికి నిజ రూపం అండి. చాలా మంది మేము నమ్మచ్చా, మేము వేసుకోవచ్చా అని అంటారు. అదేవి కాదు లీడర్స్, నేను బ్రతికినా మీరు బ్రతకండి అనే ఫైర్ తోనే నేను ఈ బిజినెస్ చేస్తా ఉన్నా. సో జనవరిలో వాడినాము, ఫిబ్రవరిలో వాడినాము, బాగుంది. అప్పుడు ఏమైంది అంటే నాలాగా 2-3 ప్రాబ్లమ్ తో సఫర్ అవుతాను. నేను ఎందుకు చెప్పకూడదు. సో అగైన్ చెప్పడం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను కొంచెం క్యూర్ అయిపోయినా కదా.
చెప్దామన్న ఉద్దేశంతో మార్చిలా చెప్పుకుంటూ అట్లా వెళ్ళినాం. సో దీనికంటే ముందుగా కష్టాలు అంటే లైఫ్ అనేది పేరెంట్స్ తో ఒకటి అయిపోయింది కదండి. మెయిన్ గా లొల్లి ఎక్కడ వస్తుందండి హస్బెండ్ వైఫ్ కు. ఇప్పటిదాకా బానే ఉంది కదా, సో డబ్బులు వచ్చేసరికి గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేలో అనేది ఇల్లు తీసుకున్నామండి మేము. దసరా అక్టోబర్ లో ఇల్లు తీసుకున్నాము. సో డిసెంబర్ జనవరిలో నా హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఈఎంఐలు కూడా స్టార్ట్ అయినాయి. కార్ ఈఎంఐ వచ్చేసి 12,000, నా హెల్త్ సప్లిమెంట్లకు ఒక 5,000, ఇల్లు ఈఎంఐ వచ్చేసి 40,000, పర్సనల్ లోన్ ఈఎంఐ వచ్చేసి 7,000 రూపాయలు. వచ్చే సాలరీ 80 నుంచి 90,000 మధ్యలో. సో 70,000 కట్ అయ్యేది లీడర్స్. కిరాణా సామాను, కరెంటు బిల్లు, పాల బిల్లుకి 10,000 లెక్క. మీరు నమ్ముతారో నమ్మరో లీడర్స్, పైసా పైసా కోసం ఎంత ఇబ్బంది పడ్డామంటే 22వ తారీఖు రోజు 500 రూపాయల అకౌంట్ లో లేకపోతే చలో గొడవ స్టార్ట్. నేను అనుకునేది ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాడు, నేను మంచలేనని తెలిసి మా ఇంట్లో గొడవ అవుతుందా అని చెప్పేసి నాకు ఈ బీపీ ఆ బీపీ ఫుల్ రేజ్ అయ్యేది. సో 500 రూపాయలు లేకపోతుండే, కూరగాయలు అంటే డబ్బులు లేకపోతుండే, ఏమైనా కొందామంటే డబ్బులు లేవు, ఎక్కడున్నామని చెప్పేసి చికాకు అవుతా ఉండే, గొడవలు అవుతా ఉండే. ఇది కాదు జీవితం, ఎక్కడ ఏమైతుంది, జాబ్ ఉన్నది, పైసలు లేవు, ఇదే నా లైఫ్, రేపు పొద్దున నాకేమన్నా నైట్ అయితే ఎట్లా సిచ్యువేషన్, ఏం జరుగుతుంది దేవుడా, ఏం జరుగుతుంది అని ఏడ్చుకుంటూ రోజులు గడిపే వాళ్ళం లీడర్స్. నిజంగా చెప్తున్నా, 500 ఎన్నిసార్లు మా భరతే కొట్టిండో అటువంటి సిచ్యువేషన్ అండి. సో హాస్పిటల్ పోదామంటే డబ్బులు ఉండకపోతుండే, సామాన్ కంటే డబ్బులు ఉండకపోతుండే. ఇదంతా మీరు అనుకుంటారు నేను ఏమైనా క్రియేట్ చేసిందేమో అనుకుంటారు, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి లీడర్స్. ఇటువంటి సిచ్యువేషన్ అండి. అప్పుడు అనిపించింది, ఒక దిక్కు నా హెల్త్ ప్రాబ్లమ్ సఫర్ అవుతా ఉంది, ఒక దిక్కు డబ్బులు లేవు, పిల్లల స్కూలు, పాపకి 50,000, బాబుకి 50,000, 1,00,000 రూపాయలు. మా ఇంటి దగ్గరికి నేను ఫోన్ చేసి మా అత్తమ్మ వాళ్ళతో డిస్కషన్ చేస్తే, మీకు ఏడా పని లేదా, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎందుకు వేసిర్రు అని చెప్పేసి వాళ్ళు అంటుండే. మా సారేమో నేనేమో మంచి స్కూల్లో చదువుకున్న హనంకొండలో ఉండి నా పిల్లలకు మంచి లైఫ్ ఇయ్యద్దని మా సారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లా జరుగుతా ఉన్న క్రమం లోపల మా భరత్ ఒకటే మాట అన్నాడు, మా ఫైనాన్షియల్ విషయం కానీ మా లైఫ్ కానీ ప్రతి ఒక్కరిది స్టోరీ అనేది మా భరత్ కు తెలుసు అన్నమాట. సో నేను మా భరత్ కు ఫోన్ చేసి ఏడ్చేది, భరత్ ఇంట్లో గొడవ అవుతుంది, ఏం చెయ్యాలి, పైసలు ఎట్లా, ఏం చేద్దాం అంటే మా భరత్ పిలిపించి ఒకటే మాట అన్నాడు, మామ డబ్బులు అయితే అవసరం, నీకు ఏ నెట్వర్క్ అన్నది నీకు సంబంధం లేదు, నీ జీవితం ఎక్కడున్నది, అత్తమ్మ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, మనకు బిజినెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏం చేద్దాం మనం, నువ్వు ఇప్పటికైనా మారు అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు మేము మార్చిలో బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాం. తర్వాత నీ హెల్త్ అనుకుంటా నువ్వు ఇంట్లోనే ఉంటావు, అగైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఏం లేదు 2 డెమోలు చేస్తాను, నువ్వు పక్కకు కూర్చో అని చెప్పేసి అనడం స్టార్ట్ అయింది. డబ్బులు అనేది ఎట్లా అయిపోయిందంటే కుంజ అయిపోయింది లీడర్స్. సో బయటికి పోదామంటే డబ్బులు లేని పరిస్థితి. సో వేరే దగ్గర ఇల్లు కోసం డబ్బులు తీసుకొచ్చిన క్రమంలో అక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలా. సో అక్కడ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తేనేమో అడుగుతారు, లిఫ్ట్ చేయకపోతే మాట పోతుంది. ఇంటికి వెళ్ళి సమాధానం చెప్పి, ఆంటీ ఒక 2 days ఆగండి, 3 days ఆగండి, ఇట్లా చెప్పేది. ఇవన్నీ ఆలోచించే క్రమంలో పిల్లల స్కూల్ ఫీజుల దగ్గరికి వచ్చేది. సో అక్కడ టీచర్ కి వెళ్ళి 2 days 3 days అని చెప్పేది. ఇదంతా కాదు, ఒక క్రెడిట్ కార్డ్ అని అప్లై చేద్దామని చెప్పేసి క్రెడిట్ కార్డ్ చేసి దానిలో ఉన్న 50,000 పెనం మీద రొట్టెని కదా మార్చినట్టు ఇటు మార్వడం అటు మార్వడం ఇది గడిచింది జీవితం. ఎప్పుడు అంటే ఇది లాస్ట్ జూన్ వరకు కూడా ఇదే గడిచింది. సో ఇది కాదు, క్రెడిట్ కార్డు కాదు, ఇది కాదు జీవితం, ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది. లాస్ట్ కు మా సార్తో నేను అన్నా, నాకు ఆల్రెడీ ఏఎన్ఎం అయిపోయింది కదా, నేను సిస్టమ్ వర్క్ చేయన్నా అని అడిగినా. ఒక గవర్నమెంట్ టీచర్ భార్య అయి ఉండి నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పని చేస్తావా అని మా సార్ అన్నాడు. సో ఏం చేయాలనో అర్థం కాలేదు, మైండ్ అంతా పిచ్చిలేస్తుంది, 7 రోజు లేదు. ఈ క్రమంలో సో మనమైతే ప్రోడక్ట్ వాడినాం, బాగుంది, మెల్లిగా చెప్పడం స్టార్ట్ చేసినాము. మా అదృష్టవశాత్తు అండి, నిజంగా నేను వెస్టేజ్ ని హస్బెండ్ కు ఎంత రుణపడి ఉన్నానో శివయ్య కూడా అంతే రుణపడి ఉంటానండి. ఎందుకంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆయననే మొక్కుకుంటాను. సో మా ఇంటి దగ్గర శివాలయం టెంపుల్ ఉండే, ప్రతి మండే పోయి అక్కడ ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి దేవుడు దర్శనం చేసుకొని వచ్చేది. ఆ శివయ్య నాకు ఈ వెస్టేజ్ రూపంలో డబ్బులను చూపెట్టిండని నేను నమ్ముతా ఉంటానండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే మార్చిలో బ్రాంచ్ అవ్వడం జరిగింది. సో ద గ్రేట్ ఏంటంటే, నేను వాడుకున్న సప్లిమెంట్స్ ని 10 మందికి చెప్పడం స్టార్ట్ చేశాను, నాకు 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మీరు ఆలోచన చేయండి, కూరగాయలకు డబ్బులు లేని స్థితి నుంచి 10,000 రూపాయలు అకౌంట్ లో ఉంటే ప్రాణం ఎలా ఉంటది. సో అనుకున్నా, నేను అప్పుడు డిసైడ్ అయినా, భగవంతుడా శివయ్య నువ్వు ఉన్నావు నిజంగా,
ఎయిత్ క్లాస్ నుంచి నేను ఆయనకు ఫాస్టింగ్ అండి. ఈ క్షణం కూడా నేను బండెక్కినా అంటే ఓం నమ శివాయ అనేది బయటికి పోను. అంత పిచ్చి అన్నమాట. నేను ఒకటే మొక్కుకున్నా, దేవుడా ఈ హెల్త్ ప్రాబ్లం నుండి, పైసల కష్టాల నుంచి నన్ను బయటకు పడేసే రూపం నీలో ఉంటే గనక జీవితాంతం నీకు రుణపడి ఉంటానని నేను మొక్కుకున్నానండి. సో ఆ మార్చ్ లో మేము బ్రాంజ్ అయినాం, 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో జీవితం ఎలా ఉంటదండి అప్పుడు? చాలా బాగుంటది కదా. సో 156 రూపాయలు ఫస్ట్ చెక్ వచ్చింది. సో తర్వాత వచ్చేసి పీపీటీ. ఒక్క నిమిషం అండి, నేను పీపీటీ రూపంలో మీకు చూపిస్తాను ఇది. సో వెయిట్ చేయండి లీడర్స్, ఒక 1 మినిట్, మనం దీన్ని పీపీటీ రూపంలో చూద్దాము. సో మనం పీపీటీ చూస్తూ చెప్పిన వర్డ్స్ అనేది ఇంకా బాగుంటదని అన్న ఉద్దేశంతో చిన్నగా పీపీటీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ టు చిల్డ్రన్ అని చెప్పాను కదండి. వీళ్ళకు థ్యాంక్స్ చెప్పడం వర్డ్ చాలా చిన్నది లీడర్స్. నేను రాత్రి 10 అయినా 11 అయినా ఏ ఒక్క రోజు ఏడవలేదు, జిద్దు చేయలేదు, ఫోన్ చేయలేదండి. ఈ రోజు డైమండ్ డైరెక్టర్ గా ఉన్నానంటే మెయిన్ కారణం నా చిల్డ్రన్స్ ఏనండి. సో వాళ్ళు మొన్న డైమండ్ అయితే మమ్మీ క్రౌన్ ఎప్పుడు, మనం సోఫాలు ఎప్పుడు కూర్చుంటామని అడిగారు. ఇంకొక 2 పిన్నులు బిడ్డ మీరు ఓపిక పట్టండి అని చెప్పినానండి. సో థ్యాంక్స్ మై చిల్డ్రన్ అండి. సో పీపీటీ రూపంలో నేను ఎట్లా బిజినెస్ లకు ముందుకు వచ్చామన్నది చెప్తానండి. సో వెల్కమ్ టు ఫ్రీడమ్ గ్రూప్ అండి. నా డైమండ్ డైరెక్టర్ జర్నీలో నేను ఇది చెప్తా ఉన్నాను. సో ఇక్కడ కనబడుతున్నది మా పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్నండి. సో ఇద్దరు కూడా సేమ్ డేట్ రోజు చనిపోయారని చెప్పాను కదా. సో దీంట్లో డేట్ అనేది రాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. వీళ్ళకి కూడా ఎల్లకాలం నేను రుణపడి ఉంటానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా స్కూల్ ఫోటో అండి. ఇక్కడ నేను ఎక్కడున్నానో చాలా మంది గుర్తు పట్టుకోండి. సో ఆ జీవితం అనేది తిరిగి రాదు అని నేను అనుకుంటున్నాను. ఎంత ఎంజాయ్ చేసేదో చిన్నప్పుడైతే, ఒక రౌడీ లాగా తిరిగేది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోటో ఇంటర్ లోనండి. ఇది చూసుకుంటే మన చిల్డ్రన్స్ డే ఉంటది కదండి, అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ తో అన్నమాట. సో నా మ్యారేజ్ అప్పుడు కూడా ఎవరికి ఇన్వైట్ చేయలేదండి. చాలా కసి కష్టాలల్లో నా పెళ్ళైంది అన్నమాట. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో అందరికంటే బెటర్ గా నేనే ఉన్నా. సో థ్యాంక్ యూ గాడ్ అనుకుంటానండి. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా నా 10th క్లాస్ బ్యాచ్ అండి. సో ఇలా లీడర్ నేనేనన్నమాట. ఎక్కడ ఉన్నానో మీరు చూడండి, ఫస్ట్ లైన్ లో సెకండ్ లో ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య, మా అక్క అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే థ్యాంక్స్ టు మై అత్తమ్మ అండి. ఎందుకంటే నా పిల్లలకు ఒక సెక్యూరిటీ లాగా ఇక్కడ ఉంటది. నేను 3:30కు నాకు ఎక్కడి నుండి ఫోన్ వస్తుందో అర్థం కాదు, కానీ 3:50కి ఫస్ట్ కాల్ వస్తుంది. ఎందుకంటే 4 o'clock పిల్లలకు స్కూల్ అయిపోతుంది. సమత 3:50 అవుతుంది ఎక్కడ ఉండవు. నేను అలసిపోయేసి పడుకున్నా కూడా నన్ను 3:55కు లేసేదాకా నా ఎంబడి పడుతుందండి. సో థ్యాంక్ యూ మా అత్తమ్మ. మా ఆడపడుచులండి 3. మా ఇల్లు కూడా నా తల్లి తర్వాత తల్లులతో సమానం అన్నమాట. సో నా జీవితంలో అయినా నాకు ఏదైనా కూడా నాకు తెలియని దాన్ని అర్థమయ్యేలాగా చెప్పి నా వెనక ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ గ్రీన్ కలర్ సారీ చూసుకుంటే మా భరత్ వాళ్ళ అమ్మ, వాళ్ళకి కాదండి నాకు కూడా అమ్మే అన్నమాట. సో బ్లూ కలర్ సారీ మా 2వ ఆడబిడ్డ. నేను ఎప్పుడు కరీంనగర్ పోయినా కూడా వస్తాను అనే మీటింగ్ అయిపోయింది, అన్నం తినిపో అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తా ఉంటది. సో మా చిన్న ఆడబిడ్డ మొన్న వస్తుంది, వదిన నాకు మీటింగ్ ఉంది అంటే, నువ్వో సమత నేను వంట చేస్తా అన్నది. సో ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా అండి. సో నన్ను కూడా ఒక సిస్టర్ లాగానే చూసుకుంటారు వాళ్ళు. సో మేమందరం చాలా కలిసి ఉంటామండి. నా చెక్కులు చూసి నాకేం కొనిస్తావే అని అంటున్నారు. నేను యూసిడ్ వెనక మనిషికి ఇంత బంగారం కొనిస్తా అని చెప్పింది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మా పాప, మా సార్ అండి. థ్యాంక్స్ టు ఎస్పీ బారిల్ సార్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఫస్ట్ మీటింగ్ హనంకొండలో దాసు సార్ వచ్చిర్రు. సో ఆ మీటింగ్ కి వెళ్ళినాము. సార్ ఏమో నేను పెద్ద లీడర్ అంటాడు, మాకేమేం అర్థం అయితే లేదు. ఈ లీడర్ ఏంది, వెస్టేజ్ ఏంది, అసలు ఏంది, డియూసీడ్ అంటాడు, విఎన్సీఎం అంటాడు, అంటే ఏంటిది అసలు అర్థం కాలేదు. ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో అక్కడ కూర్చొని ఉన్నాం. సో నెక్స్ట్ ఏం చేసినాము, సరే స్టోర్ కి అయితే వెళ్దాం, ప్రోడక్ట్ చూద్దాం. నేను ఫస్ట్ టైం స్టోర్ కి వెళ్ళింది అన్నమాట ఆ ఫోటో. సో వెళ్ళినామండి. అక్కడ నుండి అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాంచ్ డైరెక్టర్ గా అక్కడ నిలబడ్డాము. ఏం మాట్లాడాలో తెలియదు, బాటిల్ అవుతున్నది, నీళ్ళు అవుతున్నాయి, గజగజ వణికొస్తుంది. నా పేరు సమత సో అని చెప్పినా మా సార్కి ఇచ్చేసిన అనమాట. సో ఇక్కడ ఇంకో దాంట్లో చూసుకుంటేనైతే, ఇక్కడ చూసుకుంటే ఖమ్మంలో సో నాకు ఇంకో బ్రదర్ అన్నమాట, శ్రీధర్ అన్నయ్య. నాకు 1 సెకండ్ ఏమైనా ఫస్ట్ ఊపిరి పోవడమా పీల్చుకోవడం అన్నయ్యదే అన్నమాట. సో అట్లా ఉంటాడు. నోట్ల చెల్లని తీయకుండా నన్ను పెంచుకున్న ఒక సాదుకున్న చెల్లెలాగా చూసుకుంటాడు అన్నమాట. సో ఖమ్మంకు వెళ్ళేసి మేము అక్కడ మీటింగ్ చేసి వచ్చినాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిర్యాల మన బెల్లంపల్లిలో అన్నమాట.
సో మన ఫస్ట్ లెగ్ మధుకర్ సార్ వాళ్ళ లెగ్ లో అక్కడ మీటింగ్ చేసిన క్రమం లోపల నాకు ఫస్ట్ అన్నమాట అక్కడ హోమ్ మీటింగ్స్. సో వెళ్ళి మీటింగ్ చేసి వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మేము సిల్వర్ లో అయినప్పుడు చారి సార్ వాళ్ళు వచ్చారు అక్కడ అన్నమాట ఈ ఫోటో. నెక్స్ట్ ఇదే అగ్రికల్చర్ మీటింగ్ అండి. మా సార్ వెళ్ళి నైట్ 9 o'clock 10 o'clock మీటింగ్ చేసుకొని వచ్చేది. సో నైట్ అయితే గోదావరి కనికి వెళ్ళి వచ్చేది. అంటే ఇదంతా ఏం జరిగిందంటే కన్న కష్టాలండి. దేనికోసం అంటే బికాజ్ ఆఫ్ రూపాయి కోసమే ఈ కష్టాలంతా కూడా 1 రూపీ సేవ్ చేసుకోవడానికి కష్టపడేటువంటి కష్టాలండి. మా సార్ కష్టం చెప్తే మార్నింగ్ 7 o'clock పోయినా మా సార్ స్కూల్ నుండి 7:30కి వస్తారండి. సో ఎంత బాధేస్తుందంటే మెడ నరాలు గుంజుతాయి, నడుము నొస్తుంది అని అంటా ఉంటే అప్పుడప్పుడు అంత దూరం ఎందుకు పోయిండు భగవంతుడా అని ఏడ్చిన రోజులు ఉన్నాయండి. సో ఎందుకంటే డబ్బులు కావాలి వన్స్ అగైన్. సో ఇక్కడ చూసుకుంటే మాకు హనంకొండ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు మేము ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళినటువంటి ఫొటోస్ అండి ఇవి. సో నెక్స్ట్ మొన్న FRU లో మా పిల్లలు ఇద్దరు వేసి FRU లోనే మా పిల్లలు ఇద్దరు. సో గోగ్రౌండ్ లో అండి మా పిల్లలు ఇద్దరు శివాని వడమాను మేడం వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళే పోయి దిగిండ్రు అన్నమాట. సో అప్పటికి మేము సిల్వర్ లో ఉన్నాము, మా పిల్లలు ఇద్దరు వెళ్ళేసి ఫోటో దిగిండ్రు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ మేడం ని చూసింది సంధ్య మేడం ను నేను ఎంచుకున్నది ఎందుకంటే నేను కూడా మరో సంధ్య మేడం కావాలా. సో అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరగాల. మేడం చదువుకున్న 8th క్లాస్. సో నేను కనీసం డిగ్రీ అన్న చేసిన. మేడం కష్టాలు ఇంచుమించు నాలాగానే ఉన్నాయి. నేను డ్రెస్ కోడ్ వేయాలా, నేను మేడం లాగా కావాలి, నేను మరో సంధ్య మేడం లాగా మాట్లాడాలా అని నేను మౌనిక మేడం గోగ్రౌండ్ లో కూర్చున్నప్పుడు ఎన్ని సార్లు అనుకున్నామోనండి. అసలు మాకే తెలియాల కుర్చీకే లేవాలి. నిజం చెప్తున్న లీడర్స్ నాకు కుర్చీలో కూసబుద్ధి కాల. లేచి మైక్ తీసుకొని గుంజుకొని మాట్లాడితే బాగుండు, పైసల కష్టం ఇట్లుంటదని చెప్తే బాగుండు అని అనిపించినటువంటి సిచ్యువేషన్స్ అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి సేమ్ మళ్ళీ స్టార్ అయినప్పుడు అన్నమాట. సో స్టార్ అయినప్పుడు వరంగల్ లో మీటింగ్ అయింది. సో అప్పుడు మానస మేడం వాళ్ళు కొత్తగా వచ్చారు. సో అక్కడ స్టార్ రికగ్నేషన్ అయింది. తర్వాత చూసుకున్నట్లయితే మా అండర్ లో ప్రతాప్ సార్ బ్రాంజ్ అయ్యారు. ఆ టీమ్ కూడా కాల్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో స్టార్ రికగ్నేషన్ చూసి నాకు 2 డిస్ట్రిబ్యూటర్లు కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందాక జనవరి అని చెప్పాను కదా, ఆ ఫోటో చూస్తేనే నేను ఎంత సిక్ అయినా మీకు తెలిసిపోతుంది. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 156 రూపాయలు. సెకండ్ మంత్ ఫిబ్రవరిలో కూడా నేనే మెడిసిన్ వాడినండి, 152 రూపాయలు వచ్చినాయి. తర్వాత మార్చ్ లో మాకు తెలిసిన 4 హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసినాం. పైసలు కూడా ఎలా అవసరం ఉన్నాయి, తాళానికి తాళం చెవికి ఎంత అనుబంధం ఉంటుందో పైసలకు మాకు కూడా అంతే అనుబంధం ఉందండి. సో 12,000 రూపాయలు వచ్చినాయి. ఇవి నెల తిరిగేలోగా అకౌంట్ లా 500 రూపాయలు ఉండడానికి మాత్రమే పనికొచ్చినాయి లీడర్స్. అంటే ఏ విధంగా ఖర్చులు ఉన్నాయో మీరు ఆలోచన చేసుకోండి. సో మా చిన్నోని బర్త్డే కానివ్వండి, మా పిల్లల బర్త్డేలకు కానివ్వండి, రేపు బర్త్డే అంటే ఈ రోజు శాలరీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసుకుంటున్నాం లీడర్స్ మేమైతే. సో ఏప్రిల్ లో ఒక 10,000 వచ్చినాయి. హ్యాపీయే కదా లీడర్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేలో మేము గృహ ప్రవేశము కబోర్డ్ వర్క్ అయితే ఉన్నది, బిజినెస్ అయితే పెద్దగా రన్ చేయలేదండి. సో అప్పుడు ఏమైంది, 8,062 రూపాయలు వచ్చినాయి. అంటే మీకు అర్థమైంది లీడర్స్ ఇక్కడ ఏంటంటే మనము వర్క్ చేయకపోయినా కూడా ఎంతో కొంత ఉడత భక్తి ఆసరకు పైసలు అయితే వస్తాయి అన్న నమ్మకం అయితే ఒకటి వచ్చింది మాకు. సో జూన్ లో కూడా గృహప్రవేశం అయిన తర్వాత సామాన్ షిఫ్ట్ చేయడము, అగైన్ మళ్ళీ కొంచెం హెల్త్ డిలే కావడం స్టార్ట్ అయింది. 1,400 రూపాయలు వచ్చినాయి లీడర్స్. అయినా కూడా మేము ఎప్పుడు డిమోటివేట్ కాలేదు. ఎందుకంటే ఒక ఆపర్చునిటీలో ఉన్నాం, ఇది ఎంత ముందుకు వెళ్తుందో చూద్దామనే పట్టుదలతో మేము ఉన్నామండి. సో జూలైలో చూసుకుంటే 1,970 రూపాయలు వచ్చినాయి. ఆగస్ట్ లో చూసుకుంటే 7,378. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే గోగ్రౌండ్ అనే మీటింగ్ వచ్చిందండి. మేము నిజంగా చెప్తున్న లీడర్స్, మీరు నమ్ముతారా నమ్మరా, సెప్టెంబర్ 8 మా చిన్నోడి బర్త్డే. మేము గోగ్రౌండ్ కి వెళ్ళాలంటే 6,500. మా సార్కు టికెట్ కావాలా, నాకు 6,500. 13,000 రూపాయలు టికెట్ కావాలి. ఆడ తిరగడానికి ఉండడానికి 2,000 కావాలి. మీరు నమ్ముతారో నమ్మరో లీడర్స్, ప్రామిస్ చేసి చెప్తున్నా, రిటర్న్ రావడానికి మా దగ్గర బస్ ఛార్జీలకు డబ్బులు లేవు. మీరు నమ్ముతారా అండి? నమ్మరు. కానీ మేము రామని చెప్తే మా డబ్బులు లేవని మౌనిక మేడం కి, మధుకర్ సార్ కి, వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే ఎలా ఉంటుందో అని రామని చెప్పేసి మేము ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. సో మౌనిక మేడం 10 సార్లు ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలే. ఎందుకంటే 8వ తారీఖు నా కొడుకు బర్త్డే కూడా డ్రెస్ లేదు ఇంట్లో. సో ఏం చేయాలా అర్థమైతలేదు, శాలరీ రాలేదు.
ఎట్లా 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 అని మాది మేమే పుంజుకుంటున్నాము. గొడవ స్టార్ట్ అయింది. సో మా సార్ ఏమో నా మీద చికాకు పడతాడు. నేనేం చేయాలి? నేనేమన్నా జాబ్ చేసేదాన్నా కాదు, పైసలు లేవు. మరి సెకండ్ ఆప్షన్ ఏంటిది? బంగారం లీడర్స్, నక్లెస్ బ్యాంక్ లకు పోయింది, హారం పోయింది, ఉన్న మెటీరియల్ బంగారం అంతా బ్యాంకులో ఉన్నది, ఇంట్రెస్ట్ మోదలు మోగుతాంది, ఫోన్లు వస్తానే కట్టే సిచ్యువేషన్ లేదు. ఇదంతా రియల్ లీడర్స్ ఎప్పుడో జరిగింది కాదు, 2023 సెప్టెంబర్ లోనే జరిగింది. సో లాస్ట్ కు మా సార్ ఎక్కడ తెచ్చిండో నాకైతే తెలియదు, కానీ 16,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిండు లీడర్స్. తీసుకొచ్చి ఇప్పుడు ఈ నైట్ మేము మా సార్ తిరుపతికి దర్శనానికి భరత్ మా సార్ ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు. సో అక్కడ ఏమైందో తెలియదు. మా సార్ రాగానే రేపు పొద్దున మనం హైదరాబాద్ పోతున్నామని అన్నాడు. అదేంటి ఇప్పటిదాకా డబ్బులు లేవని అన్నావు, ఎల్లుండి చిన్నోని బర్త్డే ఉన్నది, డ్రెస్ లేదు, నువ్వు హైదరాబాద్ లో పోయి కూర్చుంటే బర్త్డే ఎట్లా అని నేను అన్నా. అవన్నీ కాదు, మనం పోదాం నడువు అని చెప్పేసి అన్నాడు. మౌనిక మేడంకు ఫోన్ చేసి వస్తున్నాం మేడం అని చెప్పినాము. సో మీటింగ్ లో పోయి కూర్చున్నాము. నా ప్రాణం అంతా మా చిన్నోడి మిన్నే ఆలోచన ఉన్నది. పోయేటప్పుడు అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో రాత్రి 10:30కు పోయి డ్రెస్ తీసుకొచ్చినాం లీడర్స్. సో ఆ సిచ్యువేషన్ లా హైదరాబాద్ కి వెళ్ళిపోయినాము. నా గోక్రౌన్ అనేది నాకు జీవితం ఇచ్చింది. అమ్మా నాన్న జీవం పోసింది గోక్రౌనేనండి. ఎందుకంటే ఎటో వెళ్ళిపోతాన్న గాలికి పోయే జీవితాన్ని ముందుకు తీసుకొచ్చింది గోక్రౌనేనండి. ఒక రోజు కూర్చున్నా అర్థం కాలేదు, రెండో రోజు కూర్చున్నా జీవితం కనబడుతుంది, మూడో రోజు కూర్చున్నా ఇది కాదు జీవితం, మళ్ళా గోక్రౌన్ వరకు వస్తన ఈ హాల్ కు యూసీడ్ గా రావాలి, లేకపోతే నేను బిజినెస్ లకే క్విట్ కావాలి అన్న శబదం పెట్టుకొని స్టార్ట్ చేసిన. సో ఆ గోక్రౌన్ సెప్టెంబర్ లో అయింది. అక్టోబర్ లో ఆ నేమ్స్ కన్ఫ్యూజన్, ఏం చేయాలో అర్థం కాక టైం వేస్ట్ అయింది. నవంబర్ వరకు టీమ్ ని బిల్డ్ చేసుకున్న 23,980 రూపాయలు వచ్చినాయి లీడర్స్. ఆలోచన చేయండి లీడర్స్, 500కు ఆసరగా ఉన్న మా ఫ్యామిలీ 23,000 వస్తే ఎలా ఉంటది? సో కొద్దిగా బయటికి రావడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ డిసెంబర్ లో 34,915. ఆలోచన చేయండి లీడర్స్, కన్న కష్టాలు అంటే కష్టాలు కాదు, 39,000 రాగానే నాకైతే ప్రాణం లేచొచ్చింది లీడర్స్. ఎందుకంటే చూసుకుంటే గవర్నమెంట్ జాబు, చెప్పే సిచ్యువేషన్ ఎవరికి లేదు, అర్థం కాదు. మనని అడుగుదామంటే వాళ్ళు ఉడతా పడతా బతకడమే, మా అక్కని అడుగుదామంటే ఇచ్చే సిచ్యువేషన్ కాదు. నేను ఒకరికి పెట్టే సిచ్యువేషన్ నుంచి ఇట్లయింది ఏంది అని చెప్పే బాధలా ఇది కాదు. నిద్ర బంద్ చేయాలా, తిండి బంద్ చేయాలా, పని స్టార్ట్ చేయాలి, ఇల్లును మర్చిపోవాలి. నేను ఇవాళ అన్నం తింటానా అంటే దేనికి అర్హురాల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని హోమ్ మీటింగ్స్ చేసినా, నేను ఒకటే, నా హస్బెండ్ కు సగ జీవితంగా ఎలా నిలబడ్డానో సగ జీతంలో కూడా నేను నిలబడాలా. ఇట్లయితేనే బాగుంటది దేవుడా అని నేను అనుకోని స్టార్ట్ చేసిన పిచ్చి హోమ్ మీటింగ్స్ అండి. ఒక రాక్షసే తిక్కలైతే రిలయన్స్, విశాల్, డిమార్ట్ పోయి ప్లాన్ చెప్పచ్చేదాన్ని, రోడ్డు మీద మనుషులు కనబడితే చెప్పేది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మేము ఏం చేసినామంటే, చెప్పడం అంటే మీరు ఆడ ఫేస్ కూడా తెలుస్తా ఉన్నది, ఆ రకంగా ప్లాన్స్ చేసిన సిచ్యువేషన్ లా 50,844 రూపాయలు వచ్చినాయండి. నిజంగా చెప్తున్న లీడర్స్, ఆ రాత్రి నిద్ర పట్టలేదండి. ఎందుకంటే 20 ఏళ్ళ సర్వీస్ లా మా సార్ 1,00,000 రూపాయలు తీసుకుంటాండు. కరెక్ట్ 5 నెలలు కష్టపడ్డా 6 లక్షలు వచ్చినాయి. ఇది నా జీవితం, ఇక్కడ టర్న్ తిరిగింది. ఇది ఇట్లా ఉంటది లైఫ్. దీన్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేయాలా. 2 పూటలు తినే అన్నాన్ని 1 పూట చేసి మనం బిజినెస్ చేయాలా. ఎటన్నా పోతానమంటే బస్సులో బాక్స్ పెట్టుకొని పోయేది, ట్రైన్ లో వస్తానప్పుడు మా భరత్ అక్కడ ప్యాక్ చేస్తే ట్రైన్ లో కూర్చొని నేను తినేది, ట్రైన్ లో తిరిగి నైట్ తిరుగు ప్రయాణం 11-12 గంటలకు ఇంటికి వచ్చేది. అంత కష్టానికి ఫలితం మా భగవంతుడు ఉన్నాడు అని నిజ రూపంలో నాకు ఈ డబ్బులను చూపెట్టిండు లీడర్స్. ఇక ఆలోచన చేయండి, 500 కోసం కష్టపడ్డది 50,000 వస్తే ఎలా ఉంటది? సో నాకు అప్పుడు అనిపించింది, నా తర్వాత నాకు వచ్చిన డబ్బులు ఇతరులకు కూడా రావాలా. సో వాళ్ళకి రావాలంటే నాలాంటి ప్రాబ్లం ఎంతమంది సిచ్యువేషన్ ఫేస్ చేస్తా ఉన్నారు. సో ఇట్లా చేసిన క్రమంలో ఫిబ్రవరిలో కూడా సేమ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో అక్కడ చూసుకున్నట్లయితే 50,661. సో ఈ చెక్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్న లీడర్స్, నాకు అసలు మాటలు అనేది రాలేదు. ఎందుకంటే ఆలోచన చేయండి, బ్యాంకులో ఉన్న బంగారం బయటకు వచ్చింది. నేను ఒకటే కమిట్మెంట్ చేసిన మా సార్ కి, మన సాలరీతో మన లైఫ్ ఎలా ఉన్నదో అలా గడవాలి, వెస్టేజ్ లో డబ్బులు మాత్రం ముట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకు అంటే మనం ఏదైతే ఫైనాన్షియల్ తో బాధపడతా ఉన్నామో ఆ బాధ అనేది ఈ వెస్టేజ్ ద్వారా తీరాలి. సో అట్లయితేనే మనం ఈ బిజినెస్ ముందుగా చేయడానికి నేను వస్తానని చెప్పాను. సో నా డ్రీమ్ అయినటువంటి
ఆ స్కూటీని ఈ బిజినెస్ ద్వారా అచీవ్ చేయడం జరిగింది. 25,000 వర్త్ ఫోన్ ను అచీవ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ లో ఉన్న బంగారం కూడా 4 ఐటమ్స్ బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకొక ఐటమ్ కూడా అందులోనే ఉంది. సో అది కూడా బయటికి వస్తుంది త్వరలోనే. సో నేను అనుకున్న లీడర్స్ ఒకటి ఏంటంటే, మనము దేనికి కూడా వెనకాడద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ చేయాలి. సో పిల్లలు ఉన్నారని సాకులు చెప్పకండి దయచేసి. ఎందుకంటే నేను పొద్దున 2 పూటలకు అన్నం వండిపోయిన రోజులు ఉన్నాయి లీడర్స్. సో పొద్దున్నే వంట చేసి పోయిన రోజులు ఉన్నాయి. పిల్లలు ఫోన్ చేసి మమ్మీ ఎప్పుడు వస్తావంటే ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకొక 1 అవర్. పిల్లలకి ట్యూషన్స్ పెట్టించి వాళ్ళు ఏం రాస్తున్నారో చూడలే, వాళ్ళు ఏం తింటున్నారో చూడలే. అంటే 50,000 రావడానికి ఏ విధంగా కష్టపడ్డానో మీరు ఆలోచన చేయండి. సో మేము రాత్రి ఒకసారి అయితే నేను 11 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగానండి. సో నెక్స్ట్ నేను ఇంకొక బీపీటీలో చెప్తాను. అది ఆటోలో వస్తా ఉన్న క్రమంలో రోడ్డు మొత్తం చీకటి, ఆటోలో నేనున్నా. సో లైవ్ లొకేషన్ మా సార్ కు పెట్టేసిన, నేను ఒక ప్లేస్ లో దిగితేనే నచ్చి తీసుకెళ్లారు. సో నిద్ర హారం బంద్ చేసి ఆ ఎక్కడిదక్కడేనండి, ఇల్లు అంగడి, పిల్లల అంగడి, బోల్ అంగడి, బట్టల అంగడి. మేము ఒకటే డిసైడ్ అయినాం, ఈ రోజు ఇల్లుని మర్చిపోవాలా, కష్టాన్ని మర్చిపోవాలా, తిండిని మర్చిపోవాలి, పైసలనే గుర్తించుకోవాలి. ఒక 500 రూపాయలు అకౌంట్ లో లేని పరిస్థితిని 5 లక్షలకు నింపాలా. సో 2 నెలలకు ఒకసారి పాల బిల్లు కట్టేది లీడర్స్. ఇంకొకటి ఏంటంటే, కిరాణా సామాను నెలకు 3,000 పెట్టి తీసుకొచ్చేది 2 మంత్స్ ఒకసారి తీసుకురావడం స్టార్ట్ అయింది. అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే అతి ఘోరంగా ఉన్నది. కానీ ఇప్పుడు డ్రీమ్ ఏం పెట్టుకున్నామంటే, నెక్స్ట్ 2 years లో హైదరాబాద్ షిఫ్ట్ కావాలా, మినిమం 10 to 20 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా. ఇది కాదు అపార్ట్మెంట్, ఇది బ్యాంకుకు రుణపడి ఉన్నది. నెలకు 40,000 స్టిల్ ఈఎంఐ కట్ అయితా ఉన్నది. దీని ఈఎంఐ 2 years లో క్లోజ్ చేయాలా. 3 కోట్లు పెట్టేసి సిటీ అవుట్స్కట్ లో ఇల్లు తీసుకొని విశాలంగా కట్టుకోవాలా. సో పిల్లలకి హై ఎడ్యుకేషన్ ఇవ్వాలా. నా పాప డ్రీమ్ వచ్చేసి ఐఏఎస్ కావాలా, నా బాబు డ్రీమ్ వచ్చేసి ఐపీఎస్ కావాలా. సో నా హెల్త్ ప్రాబ్లం ఏది కూడా మేజర్ గా రాకుండా కాపాడుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ మేజర్ గా వస్తే బాగు చేసుకోవడానికి అన్లిమిటెడ్ పైసలు ఉండాలా. సో ఇట్లా చేసుకుంటా ఉండి చనిపోయిన మా అమ్మ నాన్న పేరు మీద ఏదో ఒకటి ఉన్నూర్లా వాళ్ళ పేరంటూ నిలబెట్టాలా. ఈ డ్రీమ్స్ పెట్టుకున్నానండి. పెట్టుకొని నేను వర్క్ చేస్తా ఉన్నాను. నేను ఈ 50,000ని 2 lakhs చేయడానికి ఇంతకు పడ్డ 3 ఇంతలు కష్టం పడడానికి కూడా స్టిల్ నేను సిద్ధంగా ఉన్నానండి. సో చాలా మంది అంటారు, మీకు మాటలు వచ్చు, మీతోనే అవుతుంది మేడం. ఎవరు పుట్టుకతోని ఎడ్డోళ్ళు లీడర్స్, ఎవరికి మాటలు రావు చెప్పండి. సో లైఫ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియలేదు లీడర్స్. అరిటాకు మీద వాటర్ డ్రాప్స్ వేసినటువంటి మన జీవితం అండి, అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఉన్నన్ని రోజులు దిల్దారుగా బతకాలా, మనం అంటూ 100 మంది గుర్తించాలా. సో మీరు ఒకటి ఆలోచన చేయండి, ఈ సమాజంలో డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ఇట్లా చూస్తా ఉన్నారు. మీరు ఒక ఫంక్షన్ వండి అన్ని వేసుకోండి, మీ పక్కకి వచ్చి మీరు పిలవకుండా మందలిస్తాడు. మీరు ఏం లేకుండా వండి మీ ముందు నుంచి పోయినా మిమ్మల్ని పలకరిగాడు. పైసలే ప్రపంచంగా మారిన ఈ ప్రపంచానికి మనం అంటే ఏంటో చూపించే ప్రపంచం కూడా రావాలి. సో ఇటువంటి రోజు కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం లీడర్స్. ప్రతి ఒక్కరండి దయచేసి బిజినెస్ గురించి సాకులు చెప్పకండి. అప్లైన్ మీ ఇంటికి వస్తాడు అంటే అప్లైన్ బిజినెస్ కానే కాదండి, మీ జీవితం మారడానికే అప్లైన్ మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. మీరు బిజినెస్ చేస్తే బ్రతికేది కాదు, మీ జీవితం బ్రతుకుమని నేర్పడానికి అప్లైన్ మీ ఇంటికి వస్తా ఉన్నాడు. సో 1కి 2 సార్లు అర్థం కాకపోతే మీరు కూర్చోండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి, అడగండి. సో ప్రతి ఒక్కరి కష్టాలను గుర్తించి లిస్టు రాసేవాడే అప్లైన్ అండి. సో ఆ లిస్టులో మీ పేరు ఉండడం మీ అదృష్టంగా భావించండి. విషయాన్ని తెలుసుకోండి, అర్థం చేసుకోండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు చెప్పరాకపోతే 1కి 10 సార్లు అప్లైన్ తీసుకెళ్ళండి, కన్విన్స్ కండి. అప్లైన్ కి వచ్చిన అమౌంట్ మీకు వచ్చే విధంగా కూడా చెప్పడం రావడానికి ప్రయత్నించుతాడు. మీ ఎదుగుదల కోరుకునేది ఒకే ఒకరు అప్లైన్ అండి. సో మీ ఎదుగుదల బాగుండాలని మీ ఇంటికి రావడం జరుగుతూ ఉంటది అప్లైన్. కాబట్టి దయచేసి, నాకు పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ బయటికి పంపడు, మాకు ఇది సూటు కాదు, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది చైన్ సిస్టము, ఇది మందిని జాయిన్ చేయాలి, ఇంట్లో ప్రోడక్ట్ వాడితే మాకేమత్తది, ఇది ఆర్గానిక్ అని నువ్వు ఎట్లా నిరూపించుతావు, ఈ క్వశ్చన్స్ కాదు. నువ్వు ఏ స్టేజిలో ఉన్నావు,
నెక్స్ట్ ఏ స్టేజ్ కి వెళ్తావు, నీకేం కావాలి, నువ్వెందుకు భూమి మీదకి వచ్చినావో నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసుకో. నువ్వు ఎందుకు వచ్చినావో నీకు క్లారిటీ లేకపోతే నువ్వు వచ్చి వేస్ట్ కదా భూమి మీదకి. సో నీకు నువ్వు ఫస్ట్ క్లారిటీగా ఉండండి. నీకు క్లారిటీగా ఉండి నువ్వు ఎందుకు బిజినెస్ చేస్తున్నావో ఎంచుకోండి. మీ డ్రీమ్స్ ని మీరు రాసుకోండి. మీ డ్రీమ్స్ కి ఫుల్ఫిల్ గాను అప్లైన్ వచ్చినప్పుడు దయచేసి నోలు రిజెక్టులు చెప్పకండి. మీరు 100 మందికి ప్లాన్ చెప్పినా వస్తలేరు అంటే మిస్టేక్ మీదన్నై ఉండాలి, అప్లైన్ దన్నై ఉండాలి. సో ఎక్కడ మిస్టేక్ మీదన్నై ఉండాలి, విన్నోళ్ళదన్నై ఉండాలి. సో ఎక్కడైతే మిస్టేక్ జరుగుతా ఉన్నదో చెక్ యువర్ అప్లైన్ దగ్గర చెక్ చేసుకోండి. మీరు ముందుకెళ్ళండి. దయచేసి మీకు చాతగాని తనాన్ని అడ్డుపెట్టి ఇతరుల మీద సాకులు చెప్పే ప్రయత్నం చేయకండి లీడర్స్. ఇవాళ మేము ఇక్కడ డైమండ్ డైరెక్టర్ గా నిలబడ్డామంటే నా గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్ అండి ఎల్ఓఎస్ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను ప్రతి ఒక్క డౌన్ లైన్ కి చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. సో ఇది నా ఒక్కదాని సహాయం అయితే కాదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నేను ఒంటి కాలు మీద ప్రయాణం చేయనే లేదు. నా అప్లైన్ సహాయం ఉంది, నా డౌన్ లైన్ సహాయం ఉంది. ప్రతి ఒక్కరు నాకు ఎల్లవేళలా వాళ్ళ సహాయం ఉండడం వల్లనే నాకు ఈ డైమండ్ డైరెక్టర్ పిన్ వచ్చిందండి. ఈ పిన్ అనేది నా ప్రతి ఒక్క లీడర్ కి డెడికేట్ చేస్తా ఉన్నాను. సో పిన్ను నాది, పేరు నాది, కానీ పేరు ఒకటి నాది, పిన్ను మాత్రం నా డౌన్ లైన్స్ నా అప్లైన్స్ ఏనండి. సో నా యొక్క 45 నిమిషాల సెషన్ అనేది ప్రతి ఒక్క ఉమెన్ లైఫ్ లా వెలుగు చూపిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా రియలైజ్ కాకపోతే నా నెంబర్ తీసుకోండి లీడర్స్, వాళ్ళకు నేను ఎనీ టైం సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటాను. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. 24/7 మేము అవైలబుల్ ఉంటామండి. సో ఎవరు కూడా దయచేసి వెనుకడుగు వేయకండి. మేము ఒక ముళ్ళబాట నుంచి దాన్ని రోడ్ వేసుకుంటూ వచ్చాము, మీరు ముళ్ళబాట వైపు వెళ్ళకండి. మేము వేసిన రోడ్డు వెనకాల మీరు రండి లీడర్. ప్రతి ఒక్కరు దయచేసి అర్థవంతం చేసుకొని సమర్థవంతంగా ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను వేడుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డౌన్ లైన్స్ కి అప్లైన్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా సెషన్ ఏ ఒక్కరి జీవితంలో ఉపయోగపడ్డా వాళ్ళ జీవితం మారాలని నేను ఆ భగవంతుని ఎల్లవేళలా కోరుకుంటూ ఈ సెషన్ అనేది ముగిస్తా ఉన్నానండి. సో బ్యాక్ టు మై హస్బెండ్ భరత్. ఎట్లా ఉంది లీడర్స్? ఒక్కసారి గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. ఒకసారి అందరికి అన్మ్యూట్ ఇవ్వండి. ఒక్క నిమిషం అన్మ్యూట్ ఇస్తాను అందరికి. యా, అన్మ్యూట్ ఎవ్రీబడి. చాలా గ్రేట్ అండి. ఇప్పటిదాకా ఒక 45 నిమిషాలు ఒక తుఫానానికి పోయినట్టు అనిపిస్తుంది. 45 నిమిషాలు అంటుంటాం కదా వర్షం యా ఓకే, గ్రేట్ టాక్ అండి. సో చాలా ఎక్సలెంట్. ఈ రోజు చెప్పాను కదా ఎంత మందికి ఈ రోజు నిద్రపోరో వాళ్ళందరూ పిన్నులు చేంజ్ అవుతారని చెప్పాను కదా. డెఫినెట్ గా ఇందులో అటెండ్ అయిన దాదాపు 150 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు కూడా నిద్ర పట్టదు ఈరోజు. సో చాలా గ్రేట్ అండి. సో చాలా ఎక్సలెంట్ టాక్. సో కష్టాల నుంచి కత్తిగా చేసి ఈరోజు చాలా పోస్ట్ గా ఉన్న వాళ్ళు సో అందరినీ కూడా మ్యూట్ లో పెట్టండి.